హలో. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. అంటే నేను ఎఫ్బిఓ గుట్టల శ్రీను, అదే డిఆర్ఓ సార్ ఫోన్ చేశారు. ఓకే ఓకే, మీరు అదే శ్రీశైలానికి సంబంధించిన కేసుల బాధితులు కదండి? అవునవును మేడం. అవునవును. దానికి సంబంధించిన ఎమ్మెల్యే గారి పేరు, తర్వాత అక్కడ ఒక జనసేన నాయకుడి పేరు పెట్టినారు కదా? అవును మేడం. సరే, ఇప్పుడు అంటే అక్కడ ఆయనతో పాటు కారులో చాలా మంది వచ్చినారు. అవును మేడం. వాళ్ళందరూ కూడా కేసులో పార్టీలండి. ఎందుకంటే వాళ్ళందరూ ఆయన మీ జీపు నడుపుతూ మిమ్మల్ని అవును. కొట్టబోతున్నప్పుడు వాళ్ళు ఆపుండొచ్చు. అవును మేడం. అన్న మీరు తాగున్నారు, వద్దన్నా రేపు పొద్దున్న చూసుకుందాం వీళ్ళ పని, ఇప్పుడు వద్దన్నా, ఇక్కడ వద్దన్నా, గొడవ అవుతుందన్నా అన్న ఆపుండాలి. అవునా కదా? అవును మేడం. వాళ్ళు ఆపలేదు. అవును. అతను తాగి బాగా ఎక్కువై ఆ జీబును నడుపుకుంటూ మిమ్మల్ని ఆ జీబులో ఎక్కించుకుంటూ తీసుకుని వెళ్ళారు. అవును మేడం. మీరు ఆ రోజు డ్యూటీకి వెళ్తున్న కారణం కూడా ఒక చిరుతపులి అవును ఒక మేడం. ఒక ఒక కుటుంబంలో ఒక ఆడబిడ్డను తీసుకుని వెళ్ళి ఎక్కడో పడేసిందన్న ఉద్దేశంతో, మళ్ళీ ఆ చిరుత ఇళ్ల మీదకి వస్తుందా లేకపోతే మనుషుల మీదకి వస్తుందన్న ఉద్దేశంతో మీరు అర్ధరాత్రులు ప్రాణాలకు తెగించి గస్తీ కాస్తున్న మూమెంట్ అది. అవును మేడం. సో ఆ టైంలో చిరుతలు ఉండే ప్లేస్ లో ఆల్రెడీ ఒక ఘటన జరిగితే ఇతను జీబుతో తాగి, అసలు ఆ ఘాట్ రోడ్లు ఎలా ఉంటాయి మీకు తెలియదండి? అవునవును మేడం. నైట్ నరమానవుడికి అలౌ చేయరు మీరు అసలు. అవును మేడం. ఈ టైంకి క్లోజ్ అయిపోతుంది. 9ంటికి క్లోజ్ చేస్తారు. అట్లాంటిది ఇంత గొప్ప ఇన్సిడెంట్ అతను దగ్గరుండి తాగి ఎక్కువైపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎంత నేరం అండి? అవును మేడం. అందులోనూ అందులో టైం అయిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న యాత్రికుల్ని అడవిలో నుంచి పంపించారు. వాళ్ళకి ఏదైనా మళ్ళీ అది కూడా మళ్ళీ మాకే రిస్క్ అవుతుంది. వాళ్ళని అడవిలోంచి పంపించేసినారా? అవును మేడం. చెక్ పోస్ట్ దగ్గర అక్కడ టైం అయిపోయిందని ఆపేసి ఉంటే మాతోటి గొడవ పడి తిట్టి మరి వాళ్ళని గేట్ తీసేసి పంపించేశారు 10 గంటలకి. మామూలుగా 9 క్లోజ్ చేస్తాం, ఆ, 10కి కూడా పంపించారు మేడం. పాపం వాళ్ళకి అసలే చిరుతలు తిరుగుతున్న టైం కదా అది. ఆ, మళ్ళీ లక్కీగా ఏం జరగలేదు కాబట్టి ఏం కాదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా మళ్ళీ అది రిస్క్ యాత్రికులు. సో మీరు అదంతా ఆయనతో చెప్పలేదా? చెప్పాం మేడం. అదే సార్ చెప్తున్నారు, గంట సేపు చెప్పినాం మేడం, చిరుతలు తిరుగుతున్నాయి అని కూడా చెప్పినాము. చిరుత బిడ్డను ఎత్తుకెళ్లిన ఇన్సిడెంట్ కోసమే మేము ఆ టైంలో గస్తీ కాసినాము. అవును మేడం. అదే అదే ఇన్సిడెంట్ చాలా తీవ్ర స్థాయిలో ఉంది సార్. కాకపోతే మీ ఓర్పు, మీ నేర్పు వల్ల ఘటన ఇన్సిడెంట్ స్థాయి అంతవరకే ఆగింది. అదే మేము చెప్తానే ఉన్నాం, సార్ అసలు వినిపించుకునే స్థితిలో లేరు. ఇప్పుడు ఫుల్గా ఆ జీబులో మీరున్నారా? ఆయన నడుపుతున్న తాగేసి. జీబులో ఉన్నాను. మీరెవరు? డ్రైవరా? నేను ఎఫ్బిఓ మేడం, బీట్ ఆఫీస్. పాపం డ్రైవర్ ని కొట్టి జీబ్ ఎక్కించుకున్నాడట, జీబ్ ఎక్కాడట కదా? డ్రైవర్ని కొట్టాను. కొట్టి దిగేసి ఆ జీబ్ తాళం తీసుకుని జీబ్ ఎక్కించారు. మీరు ఆయన నడుపుతున్న జీబులో ఉన్నారా? ఉన్నాను మేడం. డిఆర్ఓ సార్ ముందున్నారు, నేను వెనక్కి కూర్చున్నాను. అసలు సార్ అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకున్నట్టే కదా? అవును మేడం. అసలు గుండెపోటు ఉండే, అంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాడికి గుండెపోటు కూడా వచ్చేస్తుంది టెన్షన్ తో. అవును మేడం. సార్ వద్దు సార్, ఆపండి సార్, సార్ ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుందాం సార్ అని మీరు చెప్తూ ఉంటారు కదా? అదే సార్ మేడం, మేము చెప్పాం, మా రేంజర్ గారితో కూడా ఫోన్లో మాట్లాడిచ్చాం. సార్ ఏదన్నా ఉంటే రేపు మేము వస్తాం సార్, మా సార్ వాళ్ళని పై అధికారులను తీసుకొని వస్తాము, మాట్లాడతాము, మీకు ఏదన్నా సమస్య అసలు ఉంటే మీ మేము తప్పులు మీ ఒప్పులు డిసైడ్ చేయడానికి ఆయన ఎవరు? ఆయన ఏమన్నా ఫారెస్ట్ పైన అధికారా లేకపోతే ఫారెస్ట్ శాఖ మంత్రి? కాదు మేడం. తాగుండి ఆ ఒళ్ళు పయ్య తెలియకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం అని తెలిసి కూడా అతని దగ్గర ఉండే గన్మెన్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, అతను ఆపాలి. అవును మేడం. అసలు మీరు కూడా ఏం చెప్పలేదు. ఎవరు ఏం చెప్పకపోవడం, ఇప్పుడు ఆ జీవితో అందరూ గుద్ది చచ్చిపోతే, లేకపోతే అక్కడ ఏదైనా చెట్టు కొట్టేస్తే, అదే టైంలో చిరుతలన్నీ బయటకు వచ్చేస్తే, అవును మేడం. అసలు ఆయనది చెప్పారని చెప్పి మీరు ప్రయాణికుల్ని అడవి ప్రాంతానికి వదిలేస్తున్నారు. వాళ్ళకేనైతే మీ ఉద్యోగాలు రిస్క్ కదా? అవును మేడం. అసలు చిరుత తిరుగుతుందనే వచ్చినారు, వాళ్ళని అక్కడికి పంపించేయడం అసలు ఎంత పెద్ద అసలు ఎవరికైనా ఏమనైతే మీ ఉద్యోగాలు రిస్క్, అని మీకేమన్నా అయితే మరి? అదే మేడం, ఎవరికైనా రిస్కే, యాత్రికులకి ఇబ్బందే, మాకు డ్యూటీ చేస్తున్న మాకు ఇబ్బంది. సరే, నేనేం చెప్తున్నానంటే ఆ సీన్ లో వాళ్ళిద్దరే పార్టీ కాదు, ఆయనకి గన్మెన్ గా ఉన్న వ్యక్తో లేకపోతే ఆయన గవర్నమెంట్ పిఏ ఉంటారు కదా సెక్యూరిటీ, అతను కూడా అవును. నేరగాడే. ఆ జీబుల్లో ఉన్న ప్రతి ఒక్కరు నేరగాళ్ళు. ఎందుకంటే నేరాన్ని ఆపలేకపోవడం, నేరాన్ని దగ్గరుండి చూడడం, నేరాన్ని కంట్రోల్ చేయలేకపోవడం, వాళ్ళ కళ్ళ ముందే నేరం జరుగుతూ ఉండగా చూస్తూ ఉండడం, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద అఫెన్స్. అవును మేడం. వీళ్ళు కూడా A1 A2 A3 A4 లో ఉంటారు. వాళ్ళిద్దరిని పార్టీలుగా పెట్టి కేసు ఎందుకు ఆపేసినారు అక్కడతో?
మేమైతే దీంట్లో అనుచరులు అని చెప్పి, అంటే వాళ్ళ పేర్లు తెలియదు కాబట్టి వాళ్ళ అనుచరులు అని కూడా రాసాం. ఫస్ట్ వాళ్ళిద్దరు పేర్లతో పాటు వీళ్ళ అనుచరులన్నీ మెన్షన్ చేసాం. అవును, ఆయన తీసుకొచ్చి కాస్త గట్టిగా బుద్ధి చెప్తే అన్ని పేర్లు బయటకు వచ్చి ఉండేవి కదా. దీంట్లో జనసేన ఉంటాయేమి, టీడీపీ ఉంటాయేమి. తప్పు చేసినోడు కులం ఏంటి, మతం ఏంటి, పార్టీ ఏంటి, ఎమ్మెల్యే స్థాయి ఏంటి, ఎత్తి లోపల ఒక్కొక్కడిని. సో అది చాలా దారుణం సార్. మిమ్మల్ని బూతులు తిట్టి ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఇంకొకటైతే, డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం అనేది ఇంకొకటైతే, మీ పబ్లిక్ ప్రాపర్టీ ఇది, గవర్నమెంట్ ప్రాపర్టీని తన హ్యాండ్ ఓవర్ తీసుకోవడం చాలా తప్పు. మీ దగ్గర వాకీ టాకీలు తీసేసుకొని మిమ్మల్ని భయభ్రాంతులు గురి చేసి కొంతమందిని వాళ్ళ జీబుల్లో రౌడీలు ఎక్కించుకున్నట్టు ఎక్కించుకెళ్ళి, కొంతమందిని మీ జీబులో ఆయన ఎక్కించుకుని వెళ్ళి, ఈ సీన్ ని ఏ పెద్ద పెద్ద ఛానల్స్ చూపించలేదండి, ఇంత పెద్ద ఇన్సిడెంట్ ని. అవును మేడం, అక్కడ హోటల్ అతను ఉంటే హోటల్ అతను కూడా ఎక్కించుకున్నాం శ్రీశైలంలో. హోటల్ అతను కూడా ఎక్కించుకెళ్లారు మీ జీబులోనేనా? మా జీబులోనే. అదేంటి అసలు, అసలు ప్రయాణికుల్ని అడవులకు వదిలేయడం ఏంటి? హోటల్లో అతన్ని మిమ్మల్ని ఆయన జీబు డ్రైవింగ్ తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడని, ఏం చేద్దామని అసలు గిర 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 మొత్తం తిప్పి అక్కడ పడేసి కొంతమందిని కొట్టి అక్కడికి వెళ్ళాక వాళ్ళ అనుచరులు కొట్టారట కదా. అవును మేడం. ఇక్కడేమో ఎమ్మెల్యే గారు డ్రైవర్ మీద చేంజ్ చేసుకున్నారు, అక్కడికి వెళ్ళాక వాళ్ళ అనుచరులు కొట్టారా? అతను అశోక్ కుమార్ అని అతను మీ వాళ్ళని కొట్టాడు. నన్ను కొట్టాడు మేడం. అంటే ఆయన ఎమ్మెల్యే గారు చెప్తే ఆయన కొట్టాడు. సో ఎమ్మెల్యే గారు చెప్తే అతను కొట్టాడా? అశోక్ అన్న అతను జనసేన జనసేన కార్యకర్త. జనసేన కార్యకర్త, ఈయన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే. అవును మేడం. సో మీరు ఆ రెండు పేర్లు పార్టీకి పెట్టారు. ఆ రెండు ప్లస్ వాళ్ళ అనుచరులు అని పెట్టాను మేడం. అంటే సో వాళ్ళ అనుచరులు ఎంతమంది పేర్లు పార్టీగా రాశారు? రేపు అక్కడ నేను ఆ శ్రీశైలం ఎస్ఐతో, సిఐతో, డిఎస్పీ గారితో మాట్లాడతాను. ఇంకొకటి ఏంటంటే, కళ్యాణ్ గారు మిమ్మల్ని పిలిపించారు, సమగ్ర విచారణ చేపడతానన్నారు, మీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తానన్నారు, అంతే కదా? అవును మేడం. ఆ రోజు వచ్చి కలిసి సార్కి లెటర్ ఇచ్చేసి ఇలా జరిగింది సార్ అని అన్ని చెప్పాము. సార్ కూడా బాగా రెస్పాండ్ అయ్యి మంచిగా మీకు అన్ని చేస్తాము, మీకేమీ ఇబ్బంది లేదు, మీరు వెళ్ళి మీ డ్యూటీ మీరు చేసుకోండి, ఎవరికి భయపడాల్సిన పని లేదని చెప్పారు. ఖచ్చితంగా ఖచ్చితంగా ఆయన ఎవరికి భయపడే వ్యక్తి కాదు. ఇంకొకటి ఏంటంటే, తన కింది స్థాయి కార్యకర్తలకు కానీ, తన కింది స్థాయి అధికారులకు కానీ ఆయనే కాపలా కాసే వ్యక్తి. సో కొంచెం డిలే అవ్వకుండా న్యాయం చేయాలి, తొందరగా అందరినీ పార్టీగా పెట్టాలి. దీంట్లో ఎటువంటి ఒత్తిళ్లకి లోన్ కాకుండా నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలన్నది మా ప్రపోజల్. ఇది ఎఫ్ఐఆర్ కూడా మార్చి రాశారు మేడం సిఐ గారు. అంటే మీరు చెప్పింది రాయలేదా? అంటే A1 ఎమ్మెల్యే గారిని పెడితే వాళ్ళని A1 అశోక్ కుమార్ అనే అతను పెట్టారు. అంటే జనసేన అతన్ని పెట్టేసి A1 గా పెట్టి A2 ఎమ్మెల్యే గారిని పెట్టారు. ఓకే ఓకే. సో డ్రైవ్ చేసి, కారు తాగి డ్రైవ్ చేసి ఒళ్ళు పెయ్య తెలియకుండా అడవుల్లో తీసుకెళ్లినోడు, పబ్లిక్ ని ఏదైతే ప్రజల్ని అడవుల్లోకి వదిలేయండి వదిలేయండి అని చెప్పినోడు, అతను A2 అయిపోయాడు. A1 గా జనసేన తీసుకొచ్చాడు. ఎవరైతే మనకేముంది, తప్పు చేసినోడు కులం ఏంటి, పార్టీలు ఏంటి. కానీ ఇప్పుడు A1 A2 మారిపోవడం తప్పులేదు కానీ, సో ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఒకవేళ అధికారులు ఆయనకి చెప్పినట్టుగా మార్చేస్తారేమో. కానీ ఎవరైనా సరే సెక్షన్ IPC 353 నాన్ బెయిలబుల్ అఫెన్స్ కదా, మీకు తెలుసు కదా. అవును మేడం. అసలు మీరు యూనిఫామ్ లో ఉన్నారు, మీ మీద చేయకూడదు. ఒకవేళ మీరు ఏమైనా తప్పు చేస్తే మందలించేది ఎవరు? మీ పై అధికారులు. అవసరమైతే ఎంక్వైరీ చేస్తారు, సస్పెండ్ చేస్తారు. ఆయన ఎవరు ఎక్కించుకుని వెళ్ళి మీకు న్యాయం చేస్తాను, లేకపోతే మీరు ఎట్ట చేశారని అతను ఎవరు మాట్లాడడానికి? ఏ ఆధారాలు బేస్ చేసుకుని మాట్లాడతాడు? అసలు మేము చేసే ఉద్యోగ పరిధి అసలు ఆ నియోజకవర్గానికి సంబంధం లేదు. కానీ మీరు ఏదో చేసినారని ఎంక్వైరీ చేద్దామని జీబులు ఎక్కించుకుని వెళ్ళి తీసుకెళ్తున్నారు. మీరు ఏదైనా తప్పు చేస్తే మీ పై అధికారులు చూస్తారు, లేకపోతే మీ ఫారెస్ట్ శాఖ మంత్రి చూస్తారు. ఆయనకేం సంబంధం? ఆయన పరిధి కాదు, ఆయన అక్కడ ఎమ్మెల్యే కాదు. మిమ్మల్ని బలవంతంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం, శ్రీశైలం లాగా డ్రంక్ అండ్ డ్రైవ్, కులాలు పెట్టి బూతులు తిట్టడం, ఇందాక అదే మీ ఫారెస్ట్ అధికారి చెప్తున్నారు. అసలు మాకు ఒంట్లో వణుకొచ్చేసిందండి. గంట సేపు నేను ఆయనకి చెప్పాను, సార్ రేపు మాట్లాడుకుందాం సార్, మేమే వస్తాం సార్ అన్నా సరే, ఎక్కించండి రా బండ్లు అని కొంతమంది అధికారులను వారి జీబులు ఎక్కించుకొని, ఈయనైతే డ్రైవర్ ని కొట్టి తాళం తీసుకొని డ్రైవ్ చేసి మమ్మల్ని అయితే ఎటు తిప్పాడో తెలియదు మేడం. ఆ శ్రీశైలం అడవుల్లో నీళ్లలో పడిపోతామా, కొండల్లో పడిపోతామా, అసలు చాలా భయపడిపోయాం. నన్ను కొట్టలేదు కానీ మా మిగతా వాళ్ళందరినీ కొట్టారు, బూతులు తిట్టారు. అసలు నిజంగా అది అసలు వాళ్ళ జీవితంలో మర్చిపోలేని సంఘటన కదా. మీరు ఇన్నాళ్ళ సర్వీస్ మీకు తెలుసు కదా. అవును.
ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఒళ్ళు పెయ్య తెలియకుండా తాగి ఇంతవరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోవడమే చాలా బాధాకరం. కానీ నాన్ బిలబుల్ అఫెన్స్ లో అరెస్ట్ చేయకపోవడం ఇంకా దౌర్భాగ్యం. ఎమ్మెల్యేకి ఒక చట్టం, మంత్రికి ఒక చట్టం, సీఎం గారికి ఒక చట్టం, డిప్యూటీ సీఎం గారికి ఒక చట్టం లేవు కదా మనకి. అవును మేడం. సో ఎవరికైనా మీరు ఒకటే. మీరు ఇప్పుడు అదే పబ్లిక్ కనుక ఎవరికైనా ఏమన్నా అయితే మిమ్మల్ని సస్పెండ్ చేసేస్తారుగా. అదే మేడం చేస్తారు. ఇప్పుడు మీరు ఇందాక కూడా అన్నారు మీ సంగతి తీసేసి పబ్లిక్ ని అడవుల్లోకి వదిలేసినామండి ఆయన చెప్పారని. వాళ్ళకి ఏమీ కాలేదు కాబట్టి మేము సేవ్ అయ్యాం, వాళ్ళకి నయ్యి ఉంటే మా ఉద్యోగాలు ఏమైపోయాయి, వాళ్ళ ప్రాణాలు ఏమైపోయాయి అన్నారా లేదా. అవును మేడం. సో అది ఎట్లాంటి పరిస్థితి అంటే మనకేమైనా అయినా పర్లేదు, పబ్లిక్ ఏం కాకూడదని మీరు ఆలోచిస్తున్నారు. అవును మేడం. కానీ ఒక ప్రజల ఎంపికతో ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి మాత్రం తాగి తందనాలాడుతూ ఫారెస్ట్ దగ్గర అక్కడ గొడవ చేస్తున్నాడంట ఒక అరగంట నుంచి. అవును మేడం. మేము వెళ్ళేసరికి అక్కడ గొడవ చేస్తా ఉన్నారు. హోటల్ అతను ఎందుకు తీసుకెళ్ళినాడు. హోటల్ అతను అక్కడ ఆపి ఈ రోడ్డు పేరేంటి అవి డీటెయిల్స్ అన్ని అడుగుతా ఉన్నాడు. అతను కృష్ణా జిల్లా నుంచి వచ్చాడంట కొత్తగా అక్కడ పని చేయడానికి ఆ హోటల్లో. అతనికి తెలియదు అనేసరికి అతనికి నీకు తెలియదా, నేనెవరో తెలియదా, అది ఇది అని చెప్పి అతన్ని ఎక్కించారు. ఎవరికి తెలియాలి, ఈయన ఎమ్మెల్యే ముఖాన బోర్డు పెట్టుకుంటాడా, లేకపోతే మాకు తెలియదు అసలు ఆయన పేరు తెలియదు, ఆయన ఎమ్మెల్యే అని తెలియదు మాకు అంటే చూసిన ప్రతి ఓడికి ఎమ్మెల్యే గొప్ప డాన్ బాస్కో అని తెలియాలా. ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు అసలు. అది అధికారం చేతికి ఇస్తే ఇలానా చేసేది. ఆయన ఎమ్మెల్యేని ఆ కృష్ణా జిల్లా వాడికి తెలియకపోతే నేనేంటో చూపిస్తానరా నా ప్రతాం అని కారెక్కించుకెళ్ళాడా జీపు, మీ పోలీస్ జీపు. అది ఎంత తప్పండి అసలు. ఆయన ఎమ్మెల్యేని పాపం ఎక్కడో పని చేసుకునే వాడికి ఏం తెలుస్తుందండి. అదే కదా. సో మీరు ఇప్పుడు దీంట్లో ఎంతమంది పేర్లు పార్టీగా చేసినాడు అనేది నేను రేపు ఒకసారి ఎంక్వైరీ చేస్తానండి. ఎస్ఐ గారిని, సిఐ గారిని, గౌరవ డిఎస్పీ గారితో కూడా మాట్లాడి కేసు ఎక్కడ దాకా పురోగతికి వెళ్ళింది. అందులో సార్ కూడా ఏం చెప్తున్నారంటే ఎంక్వైరీ చేయించి చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మీ గౌరవ శాఖ మంత్రి గారు కూడా చెప్పినారు. కాబట్టి చట్టపరమైన చర్యలు కొంచెం త్వరితగతిన తీసుకోండి. మళ్ళీ ఏ అధికారి మీద ఏ ఎమ్మెల్యే చెయ్యకుండా, పరిధి దాటి ప్రవర్తించకుండా, అలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు అందరికీ ఒకేలాగా ఉంటాయని, పార్టీ నుంచి సస్పెండ్ అవుతారని ఒక భయం అనేది కలిగిస్తే మీరు ధైర్యంగా ఉద్యోగం చేయగలుగుతారు. మీరు అడవుల్లో ఉండే చిరుతలకు కూడా భయపడాల్సిన పని లేదు, కానీ సొసైటీలు తిరుగుతున్న ఇలాంటి ఎమ్మెల్యేలకు భయపడాల్సిన పరిస్థితి వచ్చిందిగా. సో ఇది నిజంగా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అండి. ఖచ్చితంగా దీని మీద సమగ్ర విచారణ త్వరితగతిన చేపించి అతనికి చట్టపరమైన చర్యలు తీసుకు. మీకు ఆ ఎమ్మెల్యే నుంచి ప్రెజర్ ఏం రాలేదా మళ్ళీ? నాకేం తెలియదు కానీ ఒకసారి ఇది డ్రైవర్ కి అప్పుడప్పుడు చేశారు వాళ్ళ కేసు వెనక్కి తీసుకోమని. అవును, కేసు వెనక్కి తీసుకోమని డ్రైవర్ వరకు బెదిరించారు, మీ దాకా రాలా. అంటే అతను లోకల్ కాబట్టి వాళ్ళ కార్యకర్తల నుంచి వాళ్ళ నుంచి చేశారు. సో కేసు వెనక్కి తీసుకోండి, ఇవన్నీ చూసి ఉన్నట్టు పోండి, తెలుసో తెలియకో జరిగింది, ఇవేనా చెప్పేది? అవును. సో ఆయన డ్రైవర్ మీతో చెప్పాడా ఇలా అడుగుతున్నారని? అవును. ఓకే ఓకే సార్. అయితే సో మీరైతే స్ట్రాంగ్ గా ఉన్నారుగా, కేసు వెనక్కి తీసుకునే ఉద్దేశం లేదుగా? లేదు మేడం. ఒకవేళ ఎవరు చెప్పినా, ఏ ఎమ్మెల్యేలు చెప్పినా, ఏ ఎంపీలు చెప్పినా లేదు మేడం. కొంచెం స్ట్రాంగ్ గా ఫైట్ చేస్తే మీ వెనకాల అధికారులకు మీరు ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అవును. ఆ టైంలో ఒక ఫారెస్ట్ అధికారిని దాడి చేసి అతను గట్టిగా ఫైట్ చేసినాడు, కేసు ఎవరు చెప్పినా వెనక్కి తీసుకోలేదు, ఇది చాలా తప్పు, ఇలాంటి విషయంలో వెనక్కి తీసుకుంటే మళ్ళీ ఇదే పని మిగతా అధికారులు ఎక్కడో చాటు ఇబ్బంది పడతారు అనేది మీరు నెక్స్ట్ జనరేషన్ కి ఒక మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అవును మేడం. ఇప్పుడు మాకు జరిగింది, రేపు ఇంకొకరికి జరగదని గ్యారంటీ ఉంది. 100%. అందులోనూ పబ్లిక్ ని అడవుల్లోకి పంపించేసినాడు చూడండి. అవును. అలాంటి ప్రజలు ప్రాణాలకి తెగించి ఓట్లు వేసినారు సార్ గత ప్రభుత్వంలో. పబ్లిక్ ని అడవుల్లోకి పంపించేసినారు. అక్కడ చిరుత ఒక పిల్లని ఎత్తుకుపోయిన పరిస్థితి, ఆ చిరుతతో ఫైట్ చేయడానికి మీరు కుటుంబాలను వదిలేసి వచ్చిన పరిస్థితి, ఎంత దారుణాలు సార్. సో ఖచ్చితంగా మనం దీన్ని ఖండిద్దాం, ఫైట్ చేద్దాం, వాళ్ళందరికీ శిక్ష పడేలా చూద్దాం సార్.